హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దాంట్లో తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయల్ని బాగా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగాక దీంట్లో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను చాపర్లో చేశాను, అందుకని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది. సో ఇలా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది చూసారా, ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కార్న్ కూడా యాడ్ చేసుకుందాం. వేగాక కొంచెం వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకుందాం. ఫైనల్గా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. చూసారా, వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ అండ్ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం రుచికి తగినంత. చూసారా, ఇలా కూర అంతా దగ్గరకు వచ్చేసింది కదా. అంతే ఈజీగా రెడీ అయిపోతుంది మన పన్నీర్ క్యాప్సికమ్ అండ్ కార్న్ మసాలా. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ క్యాప్సికమ్ అండ్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీతో కానీ రైస్తో కానీ తినొచ్చు. అండ్ మా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.